పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ జాగృతి నాయకుడు చంద్రశేఖర్ తోటి ఉన్నాము. తెలంగాణ జాగృతి ఆఫీస్ లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎట్లా చూస్తారు? ఊహించదగిందండి, ఎందుకంటే తను ఎప్పుడు విమర్శలు చేస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఇది చాలా విచారకరం. ఇది ఇలాంటిది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాము. ఇంత పెద్ద లీడర్ని మీద అంత సింపుల్ గా ఎలాంటి నోటీస్ లేకుండా సస్పెండ్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఇది దీన్ని మళ్ళీ ఏ విధంగా ఆలోచించారో ఏందో తెలియదు. కానీ ఒకటి చెప్తామండి, కవిత గారు ముందు నుంచి కూడా తప్పును తప్పుగానే చెప్తారండి. తప్పు జరుగుతుందని తప్పుని చెప్తారు. ఇప్పుడు సంతోష్ రావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, జగదీష్ రెడ్డి కానీ వీళ్ళ మీద విమర్శలు చేసిందంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కవిత గారు ఆరోపణ చేయరండి. ఆమెకు అది అందరికి తెలంగాణ సమాజం తెలుసు. ఆమె ఏ విషయమైనా కూడా అక్యురేట్ సమాచారంతో మాట్లాడతారండి. నిన్న మాట్లాడిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఆలోచించండి. మెదక్లో ఓడిపోయిన కారణం ఏంది? జోగిపేట ఓడిపోయిన కారణం ఏంది? మన శంకరపేట ఓడిపోయిన కారణం ఏంది? హరీష్ రావు చేసిన మ్యాన్ హ్యాండిలింగ్ వల్లనే జరిగిందండి. ఇదంతా హరీష్ రావు వల్లనే పార్టీకి నష్టం జరిగింది. ఆ విషయం అందరూ తెలుసు. కాళేశ్వరం మీద ఆరోపణ కేసీఆర్ ఎందుకు ఎదుర్కోవాలండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిన కేసీఆర్ కావచ్చు, కానీ ఈయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లనే ఈయన అక్కడ వెళ్ళి పర్యవేక్షణ సరి లేకపోవడం వల్ల ఈరోజు కుంగిందని చెప్తున్నారు. అది ఎందుకు కుంగిందండి? ఇతను కాంట్రాక్టర్ని హెచ్చరించలేదు, ఇక్కడ ఉన్న ఇంజనీర్ హెచ్చరించలేదు, ఇది పట్టించుకోలేదు. దానివల్ల ఈరోజు కాళేశ్వరం కుంగింది. దానికి కారకులు ఎవరైతారండి? కేసీఆర్ అవుతారండి. దానికి 100% కారకులు హరీష్ రావు అవుతాడు. అదే విషయం మా అధినేత్రి చెప్పింది. తప్పేలవుతుందని చెప్పడం వల్ల, ఇలాంటి చెప్పడం వల్ల తప్పైంది అనుకుంటే వాళ్ళ దురదృష్టం. అది ఇప్పుడు పార్టీని సస్పెండ్ చేయడం వల్ల పెద్ద కవిత గారికి నష్టం ఏం లేదండి, పార్టీకి నష్టం జరుగుతుంది. అది విషయం గమనించుకొని పార్టీ పెద్దలు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తారు. కవిత బీజేపీ పార్టీకి అమ్ముడుపోయిందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. మరి ఏం చెప్తారు? అది పచ్చి అబద్ధాలండి. కవిత గారికి అమ్ముడు పోసిన అవసరం ఏమొచ్చిందండి? ఒక్కసారి ఎవరైతే అంటున్నారో వాళ్ళు విమర్శ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. కవిత గారు అమ్ముడు పోసిన కర్మేం పట్టింది ఆమెకేం తక్కువ? ఆమెకు క్యాడర్ లేకనా, లేకపోతే ఆమెకు పలుకుబడి లేకనా, లేకపోతే ఆమెకు పార్టీలో ఇంపార్టెన్స్ లేకనా? అలాంటివి కాదండి. ఇక్కడ పార్టీలో జరుగుతున్న అరాచకాలని, పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలని ఆమె చెప్పడం వల్లనే ఆమెను పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆడుతున్న నాటకాలు బయట పెట్టడం వల్ల ఇవన్నీ కవిత నిన్న చెప్పారండి, ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు. రేపటి నుంచి సోషల్ మీడియాలో నా మీద ట్రోల్స్ వస్తాయి చూడండి, బీజేపీకి అమ్ముడుపోయింది, లేకపోతే కాంగ్రెస్ అమ్ముడుపోయింది అని వస్తాయి. అలాంటి విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే మేము అలాంటి పని చేయలేదు కాబట్టి. కవిత గారు కేసీఆర్ కూతురు, ఆమె అగ్నిలాగా ఉంటుంది తప్పితే ఒకరికి అమ్ముడుపోయే రకం కాదండి. అది లిక్కర్ కేసులో ఇరుక్కొని పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. ఓటమికి, అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ప్రధాన కారణం కవితే. ఇప్పుడు పార్టీల నుంచి వెళ్లిపోయినా మాకు ఒరిగేది ఏం లేదని కూడా అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. లిక్కర్ కేసులో కేసు మీలో ఇరికించబడిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందండి. ఎలాంటి ఆధారం ఇప్పటి వరకు లేదు. అప్పుడు బీజేపీ వాళ్ళు మీద కావాల్సుకొని కేసీఆర్ ఎదుర్కోలేక కవిత గారిని అడ్డం పెట్టుకొని, ఆ రోజు మా అధినేత అడ్డం పెట్టుకొని కేసీఆర్ని బద్నాం చేయడానికి చేసిన ప్రయత్నం అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం నమ్మింది. ఇప్పుడు అదే మాటను బీజేపీ వాళ్ళన్న మాటను ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఆశ్చర్యం లేదండి. అంటారు, విమర్శలు చేస్తారు. విమర్శ చేసే ముందు అది నిజమెంత అబద్ధమెంత కనుక్కోవాలి. నిన్న మా అధినేత్రి విమర్శ చేసింది, హరీష్ రావు, సంతోష్ రావు ఆడుతున్న నాటకాల వల్లే ఈరోజు కేసీఆర్ బద్నామైంది అని చెప్పేసి. అవునండి, అంత పెద్ద ఫేమ్ లీడర్, మన లెజెండ్ కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ అంటే ఎంత అన్యాయం అండి అది. దానికి కారణాలు ఎవరండి? దానికి కారకులు ఎవరండి? తప్పేముందండి? హరీష్ రావు పేరు చెప్పడం తప్పేముంది? హరీష్ రావు కదా ఇరిగేషన్ మినిస్టర్, కేసీఆర్ ఎందుకు బంధం అవుతుండే దాంట్లో? ఈయన చేసిన నిర్వాహకం ఏంటండి? కుంగినాయి పిల్లర్స్. ఎందుకు కుంగినాయండి? ఈయన పర్యవేక్షణ సరి లేకపోవడం వల్ల కుంగినాయండి. తప్పేముంది దాంట్లో చెప్పడంలో? కరెక్టే చెప్పింది మా అధినేత, తప్పేం చెప్పలేదు. వీళ్ళు విమర్శలు చేస్తారు, కాంగ్రెస్ అమ్ముడిపోయిందని చెప్పేసి, బీజేపీ అమ్ముడిపోయిందని చెప్పేసి చేస్తారు. అవన్నీ ట్రాష్, అవన్నీ ఏమి ఉండవండి. కవిత గారు నికార్సైన కేసీఆర్ కూతురండి. ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్పదు, ఒకడికి అమ్ముడు పోదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేకుండా మాట్లాడదు. హరీష్ రావు అమెరికా పోయినప్పుడు అదును చూసుకొని, టైం చూసుకొని కావాలని, ఇప్పుడు హరీష్ రావు రావడానికి కనీసం 10-15 రోజులు పడుతుంది అమెరికా నుంచి. కాబట్టి తెలివిగా కావాలని ఈ ఆరోపణలు చేసింది అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్న పరిస్థితి. అది ఇప్పుడు అనుకుని కాదండి, ముందు నుంచి కవిత గారికి ఇన్ఫర్మేషన్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ ఎందుకు లాగుతున్నారు అనే దాని మీద ఈమె ఇన్ఫర్మేషన్ తీసుకుంది. హరీష్ అమెరికా వెళ్తున్నావు, లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తున్నా విషయం కాదండి. అక్కడ హరీష్ ఎక్కడికి వెళ్ళినా నిజాలు ఉంటాయి, తప్పే ఉంటదండి. హరీష్ అమెరికా వెళ్ళినంత మాత్రం హరీష్ ఇక్కడ ఉంటే ఏం చేస్తారండి? ఇప్పుడు నిన్న ఉన్నాడు కానీ ఆరోపణ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు కండి, ఏం చేశారండి? సంతోషం ఉన్నాడు కానీ ఏం చేస్తున్నారండి?
మా అధినేత ఏం చెప్పింది, వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజు కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగిందని చెప్పింది. తప్పేముందండి అందులో? ఎవరి నిర్వాహకం వల్ల జరిగిందండి? ఇప్పుడు కాళేశ్వరం ఇంత బద్నాం అయితే ఎందుకండి? అంత పెద్ద ప్రాజెక్టుని పర్యవేక్షణ సరి లేకపోవడం వల్ల జరిగింది కదండి. పర్యవేక్షణ సరి చేయలేవని చెప్పిందండి, నీ వల్ల జరిగిందని చెప్పిందండి. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి నువ్వు సరి చేయలేవు, కాబట్టి నేను ఆల్రెడీ ఒకసారి తప్పించినాం కాబట్టి నువ్వు సరి చేయలేవు కాబట్టి ఇది జరిగిందని చెప్పింది. తప్పేముందండి? అరే అమెరికా పోయిండా, ఆయన ఢిల్లీ పోయిండా, ఇంకేదో సంబంధం లేదండి. ఆమె చెప్పింది 100% కరెక్ట్. హరీష్ రావు తప్పిదాల వల్లే ఈ రోజు కేసీఆర్ గారు బద్నాం జరిగిండు, 100% కరెక్ట్. హరీష్ రావు వల్ల కొన్ని ప్లేస్లలో ఓడిపోవడం జరిగింది, అది 100% కరెక్ట్. ఎగ్జాంపుల్ మెదక్, పద్మదేవేందర్ రెడ్డి చెప్పు చేతిలో పెట్టుకున్నా నేను. పద్మదేవేందర్ రెడ్డి ఓడిపోతుందని అందరికి ఇన్ఫర్మేషన్ ఉంది, అయినా కూడా టికెట్ ఇప్పించి బలవంతంగా ఆమెను నిలబెట్టినాడు. ఏమైందండి? అక్కడ ఓడిపోవడం జరిగింది. పద్మదేవేందర్ రెడ్డి కాకుండా అక్కడ వేరే ప్లేస్ లో వేరే ఎవరిని పెట్టినా కూడా కేసీఆర్ మొహం చూసి వేసేవాళ్ళు ఓటు. ఇంతకుముందు కూడా అక్కడ అదే జరిగిందండి, కేసీఆర్ మొహం చూసి గెలిపించుకొచ్చారు. పద్మదేవేందర్ రెడ్డి, హరీష్ రావు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న వికృత చేష్టల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది, ఇంకా కూడా జరుగుతుందండి. గమనించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా ప్రాబ్లం ఎదుర్కొంటుందండి.